హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజు టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. అండ్ ఈ రోజు మీ ముందుగా అయితే తీసుకుని వచ్చేసాను కొన్ని బ్యూటిఫుల్ కుర్తీస్ కలెక్షన్తో. సో ఈ రోజు చూపిస్తున్న కలెక్షన్ వచ్చేసరికి ఏంటంటే కొంచెం ఎథ్నిక్గా, అంటే ఇప్పుడు మనకి ఎలాగో ఫెస్టివల్స్ రాబోతున్నాయి కదా, సో ఆ టైప్ ఆఫ్ కుర్తీస్ అండ్ ఇంకొక 2 గౌన్స్ అయితే చూపిస్తున్నాను అనమాట. టోటల్లీ అండర్ బడ్జెట్లో అయితే ఉంటాయి. వీడియో లింక్స్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చాను. ఇవి అమెజాన్ నుండి అయితే షాప్ చేశానండి. అండ్ అమెజాన్లో ఇప్పుడు మనకి జూలై 20th అండ్ 21st ప్రైమ్ డే సేల్ అయితే నడుస్తుందన్నమాట. సో ఈ సేల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ప్రైమ్ మెంబర్స్. దాంతోపాటు ఏంటంటే 50 to 80% డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట. ఈ సేల్లో 1500 టాప్ బ్రాండ్స్ ఇందులో అయితే లిస్ట్ అయ్యి ఉన్నాయి. దాంతోపాటు 4 lakhs ప్లస్ స్టైల్స్ వచ్చేసరికి ఏంటంటే సేమ్ డే డెలివరీ అవ్వడానికి కూడా రెడీగా అయితే ఉన్నాయి. సో షాప్ చేసేసేయండి. నేను తీసుకున్న ప్రైస్ కంటే కూడా ఇంకా ప్రైస్ అయితే ఇప్పుడు ఈ సేల్లో డ్రాప్ అయితే ఉంటుంది. సో మిస్ చేయొద్దు. అండ్ నౌ లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఈ వీడియోలో ఫస్ట్ చూపిస్తున్న కుర్తీ వచ్చేసరికి నేను వేసుకుందే అండి. మంచి బాటిల్ గ్రీన్ కుర్తీ అనమాట. కలర్ అండ్ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. సో మొత్తం ఇది వచ్చేసరికి జార్జెట్లో వస్తుంది అనమాట. సో ఈ బాటమ్ పార్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇది యాక్చువల్లీ నైరా కట్ కుర్తీ లాగా అయితే వచ్చిందనమాట. సో మనకి సైడ్ ఇక్కడ నుండి కట్స్ అయితే వచ్చేస్తున్నాయి. సో ఇక్కడ వరకు మాత్రం మనకి ఈ యోక్ పార్ట్ అంతా కూడా లైనింగ్ అయితే వస్తుంది. ఆ కింద నుండి మాత్రం లైనింగ్ అయితే ఉండదన్నమాట. కొంచెం జార్జెట్ అంటే సీత్రూ ఉంటుంది కదా, ఇలా అయితే వస్తుంది. బట్ దీనిపైన వచ్చిన బుటీస్ వల్ల అది కూడా ఏంటంటే మనకి ఫాయిల్ ప్రింట్లో రావడం వల్ల చాలా బ్రైట్గా అయితే కనిపిస్తుంది అనమాట. ఫెస్టివల్కి జీన్ పైన కొంచెం ఇండో వెస్ట్రన్గా అలా స్టైల్ చేయాలంటే మాత్రం కుర్తీ అనేది బెస్ట్ అనమాట. దీనికి హ్యాండ్స్ పార్ట్ చూసుకున్నట్టయితే ఇలా ఎలాస్టిక్ అయితే వస్తుంది చూడండి. అండ్ వీనెక్ అయితే వచ్చిందనమాట. చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్. ఇది వచ్చేసరికి జెనసియా బ్రాండ్లో తీసుకున్నానండి. యాక్చువల్లీ జెనసియాలో చాలా లాంగ్ గ్యాప్ తర్వాత నేను తీసుకోవడం అనమాట. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే మాత్రం చాలా అప్గ్రేడ్ అయ్యింది. అండ్ కలెక్షన్ అండ్ మోడల్స్ ఎప్పుడు కూడా యూనిక్గానే ఉంటాయి జెనసియా బ్రాండ్ చూసుకున్నట్టయితే. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది. సో ఇది వచ్చేసరికి కొంచెం లైక్ స్నెఫ్ కలర్ అంటారు కదా, కొంచెం డార్క్ షేడ్ సిమెంట్ కలర్ లాగా అయితే ఉంటుందన్నమాట. సో దీనిపైన మొత్తం ఆల్ ఓవర్గా మనకి ఫాయిల్ ప్రింట్ అయితే వచ్చిందనమాట. ఇది ఆల్రెడీ నేను వేసుకున్నాను, వాష్ కూడా అయిపోయింది అనమాట. బట్ స్టిల్ ఎక్కడ కూడా మనకి ఫాయిల్ ప్రింట్ అంటే చెమ్కీస్ జనరల్లీ ఫాయిల్ ప్రింట్ అనేసరికి అంటుకుపోతూ ఉంటుంది. బట్ వేసుకున్న ఫస్ట్ డే కొంచెం లైట్గా అలా వచ్చింది, కానీ ఆఫ్టర్ వాష్ ఇది అయితే ఇంకా స్పార్కిల్స్ అవి అంటుకోవడం అయితే ఉండట్లేదు. టాప్ బ్రాండ్స్లో కూడా ఒక్కొక్కసారి ఈ ఆప్షన్ ఉండదండి. బట్ ఇదైతే మాత్రం చాలా క్వాలిటీగా ఉంది. అండ్ మనకి సైడ్న డోరీస్ అయితే వస్తున్నాయి అనమాట. సో ఇలా టై చేసేసుకోవచ్చు. అంటే లాంగ్ లెంత్ డోరీస్ ఉంటాయి. సో వీటిని మనం కుచ్చులాగా కట్టేసుకున్నట్టయితే బాగుంటుంది. బ్యాక్ సైడ్ అంతా ప్లెయిన్ వచ్చేసింది అనమాట. ఇది కూడా వీనెక్ అయితే వస్తుంది. చాలా బాగుందండి, ట్రస్ట్ మీ. ఇది కూడా మీరు జీన్స్ ప్యాంట్ పేర్ చేసుకోవచ్చు, లేదంటే గోల్డెన్ ఏదైనా లెగ్గిన్ వేసుకుని దుపట్టతో పేర్ చేసిన చాలా మంచి లుక్ అయితే ఉంటుందన్నమాట. నేను తీసుకున్న వాటిలో ఏంటంటే కొంచెం ప్రైస్ అన్నవి డిస్కౌంటెడ్ ఉన్నవి అయితే సెలెక్ట్ చేసి తీసుకున్నాను అనమాట. నేను ఆర్డర్ పెట్టినవి వచ్చేసరికి ఎక్సెల్లో అయితే ఆర్డర్ పెట్టాను. బట్ చాలా చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే మాత్రం. ఇది నెక్స్ట్ వన్. సో ఈ కలర్ చూడండి. సో మన ఫెస్టివల్ వైబ్స్కి డెఫినెట్లీ చాలా చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ మన స్కిన్ టోన్ కూడా చాలా బాగా సెట్ అయింది. సో ఇది వచ్చేసరికి కొంచెం మెరూన్ అండ్ డార్క్ వైన్ కొంచెం మిక్స్ అయిన కలర్లో అయితే వచ్చిందనమాట. దీనిపైన మనకి ఫాయిల్ ప్రింట్ అయితే వచ్చింది ఈ పార్ట్లో. ఫ్యాబ్రిక్స్ వచ్చేసరికి మాత్రం చాలా సాఫ్ట్గా ఉన్నాయి. అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి జార్జెట్ వస్తుంది అనమాట. కొంచెం రఫుల్ స్లీవ్ లాగా అయితే ఇచ్చారు. అండ్ మళ్ళీ బాటమ్ బార్డర్ వచ్చేసరికి ఇలాగా ప్రింటెడ్ అయితే వచ్చిందనమాట. అంటే బ్యాక్ సైడ్ కూడా ఫాయిల్ ప్రింట్ అయితే ఉంది దీనికి. ఇది వచ్చేసరికి క్రేప్ ఫ్యాబ్రిక్ అండి. బట్ బాగుంది ఫ్యాబ్రిక్ మాత్రం, చాలా సాఫ్ట్ ఉందన్నమాట. దీని ట్యాగ్ ప్రైజెస్ చూస్తే దీని మీద 2200 ఉంది. బట్ అంత లేదు, చాలా చాలా బడ్జెట్లో వచ్చిందనమాట. 400-500 రూపీస్ అంతే. అంతకు మించి అయితే ఏ డ్రెస్ కూడా ఈరోజు హాల్లో 500 అబోవ్ అయితే లేదు. ఆ లోపే ఉంటాయి మొత్తం డెఫినెట్గా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది. సో ఇవి ఏంటంటే కొంచెం వెకేషన్ డ్రెస్ లాగా వేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. ఇది సాటిన్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. సో దీనికి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ యోక్ పార్ట్ కిందన కొంచెం ఎలాస్టిక్ అయితే ఇచ్చారనమాట. సో ఇది ఏంటంటే నాకు ఓన్లీ థింగ్ అనిపించింది కొంచెం ట్రాన్స్పరెంట్గా సీత్రూ అన్నట్టుంది. అంటే ఇలా చూస్తే తెలియట్లేదు, కానీ కొంచెం వేసుకున్నప్పుడు సన్లైట్ అనేది ఎక్స్పోజ్ అయినప్పుడు అనిపిస్తుంది అనమాట, కొంచెం సీత్రూగా ఉన్నట్టుంది అనేసి. రెస్ట్ ఆఫ్ ది థింగ్ అంతా ఫైన్ అనమాట. మనం ఇన్నర్గా స్లిప్ షార్ట్స్ ఏమైనా వేసుకున్నట్టయితే బాగానే ఉంటుంది. అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి మళ్ళీ ఎండ్స్లో ఇలా ఎలాస్టిక్ అయితే ప్రొవైడ్ చేసేసారు. సో దీనివల్ల ఏంటంటే పఫ్ స్లీవ్స్ లాగా అయితే ఉంటాయన్నమాట. బాగుంది ఓవరాల్గా చూసుకుంటే.
సో వెకేషన్కి లేదంటే సింపుల్ ఈవినింగ్ అవుటింగ్స్కి వేసుకోవడానికి డ్రెస్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ ఇది కూడా నేను ఏంటంటే నాకు బాగా బడ్జెట్లో వస్తుంది అన్న ఓన్లీ కారణంతో నేనైతే దీన్ని తీసుకున్నాను. దీనికి ఇలా బెల్ట్ లాగా వచ్చిందనమాట, చూపిస్తాను. మొత్తం ఫ్లోరల్ డ్రెస్ అండి. ఇది కూడా మనకి క్రేప్ ఫ్యాబ్రికే, బట్ ఏంటంటే ఇందాక చూపించినవి కొంచెం క్వాలిటీ బెటర్ ఉందన్నమాట వీటితో కంపేర్ చేస్తే. హ్యాండ్స్ వచ్చేసరికి దీనికి కూడా ఎలాస్టిక్ వచ్చింది. చెప్తున్నాను కదా జెనసియా బ్రాండ్లో. ఈరోజు చెప్పడం మర్చిపోయాను, ప్రతి డ్రెస్ కూడా జెనసియా నుండి నేను తీసుకున్నాను అనమాట. సో ప్రతి దానికి ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుందన్నమాట. ఎక్కడో అక్కడ కొంచెం యాడ్-ఆన్స్ అయితే వస్తాయి. ర్యాప్ చేసుకుని రౌండ్గా పెట్టేసుకోవడమే. ఇదిగోండి, ఇంకొక సైడ్ బెల్ట్కి ఇలా రింగ్ లాగా అయితే వచ్చిందనమాట. సింపుల్ అవుట్ఫిట్ అండి, పెద్ద ఏం కాదు. కానీ ఇది నాకు అంత అనిపించలేదు, కానీ మిగతావన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చినాయి. 4 కూడా 5 out of 5 రేటింగ్ ఇచ్చేసే అవుట్ఫిట్స్ అనమాట. సో ఈరోజు కలెక్షన్ అయితే సింపుల్గా ఇవే. సో వీటిలో నుండి మీకు ఏది బెస్ట్గా అనిపించింది? నాకు పర్సనల్లీ నేను వేసుకుంది అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఏది బాగా నచ్చిందో నాతో కామెంట్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి కలెక్షన్తో మీ ముందుకైతే వచ్చేసాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.